జగన్ అధికారుల నిర్వాహకం, పోలవరానికి ఆయనే శాపం. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటన, కీలక కట్టడాల స్థితిగతులపై ఆవేదన, సమీక్షల అధికారులపై ఆగ్రహం, జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? శశిభూషణ్ ఈఎన్సీ సీఈపై మండిపాటు. జగన్ పాలకుడు కాదు విధ్వంసకుడు, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలో కూడా అర్థం కావడం లేదు. జగన్ విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తాం, ప్రజాప్రాయం మేరకు చర్యలు, మరోసారి పూర్తిస్థాయి సమీక్ష చేస్తాం సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సోకులకే 120 కోట్ల పనులన్నీ సమీప బంధు సుప్రియారెడ్డికే. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. జగన్ బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్లకు అందాలు దిద్దింది ఈమె. వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ, తొలుత తాడేపల్లి, తర్వాత రుషికొండ పనులు. పాందియన్ డిజైన్స్ పేరిట ఇంటీరియర్ డిజైన్లు, ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకి. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బంధువు అనేది అర్హత. 100కి అయ్యే పనికి 1000 రూపాయలు, నీళ్లలా 100 కోట్ల ప్రజాధనం ఖర్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్యాలెస్పై పూటకో పాట. 7 స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ అని తొలుత ప్రకటన. పర్యాటక భవనమైన నాడు రోజా గుడి వ్యాఖ్యలు. ప్రారంభం తర్వాత మాట మార్పు. తెరపై కమిటీ, సీఎం క్యాంప్ ఆఫీస్కి అడిగితే ఇచ్చేస్తామని వెల్లడి. ఇప్పుడేం ప్రధాని రాష్ట్రపతి బస కోసం అని బుకాయింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విషాద ప్రయాణం